నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇవాల్టి మన చందమామ కథ పేరు అనుకోని విజయం. ఒకానొకప్పుడు కపిషా నగరంలో మాధవ శర్మ అనే మహాపండితుడు ఉండేవాడు. ఆయన ధనసంపన్నుడు కూడాను. ఆయనకు పరిమళ అనే అందమైన కుమార్తె ఉండేది. ఆమె కూడా మంచి తెలివితేటలు గలది. పరిమళ తెలివిగలది గనుకను, భాగ్యవంతుడి కూతురు గనుకను ఎందరో యువకులు ఆమెను పెళ్లాడగోరి వచ్చేవారు. అయితే పరిమళ వారిని ఏదో ఒక చర్చలోకి దింపి తాను వేసే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేరని నిరూపించి పంపేస్తూ ఉండేది. తన ప్రశ్నలకు సమాధానం చెప్పగలవాణ్ణే తాను పెళ్లాడాలని ఆమె ఉద్దేశ్యం. ఆ నగరంలోనే రాధాకాంతుడనే ఒక పేద యువకుడు ఉండేవాడు. అతని తండ్రి భిక్షాటన చేసి కుటుంబ పోషణ చేసేవాడు. రాధాకాంతుడు మంచి తెలివితేటలు గలవాడు. అతనికి విద్య మీద అమితమైన ఆశ ఉండేది. చాలామంది గురువులకు శుశ్రూష చేసి చాలా జ్ఞానం సంపాదించాడు. కానీ అతనికి ఇంకా జ్ఞానదాహం తీరలేదు. దేశమంతా తిరిగి ఉద్దండ పండితుల వద్ద చేరి మరింత జ్ఞానం సంపాదించాలని అతని ఉద్దేశం. అందుకు ధన సహాయం కావాలి. మాధవ శర్మ తనకు సహాయం చేస్తాడేమోనని అతను ఒకరోజు మాధవ శర్మ ఇంటికి వచ్చాడు. అతను కూడా తనను పెళ్లాడగోరి వచ్చిన యువకుడేనని భ్రమపడి పరిమళ అతన్ని మాటల్లోకి దింపి, నాకు ఒక అనుమానం, ఎంతమందిని అడిగినా తీర్చకుండా ఉన్నారు అన్నది. ఏమిటా అనుమానం అడిగాడు రాధాకాంతుడు. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా సుఖపడేది ఎవరు, కష్టపడేది ఎవరు అని పరిమళ అడిగింది. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా సుఖపడేవాడు సన్యాసి. అతనికి సంసార తాపత్రయాలేవీ ఉండవు. ఏ చెట్టు కిందనైనా పడుకుంటాడు, దొరికినది తింటాడు. ఆశలు లేనివాడు గనుక నిరాశకు గురి అవ్వడు. ఈ విధంగా ఈ లోకంలో సుఖంగా జీవించి బంధ విముక్తుడై పైలోకానికి పోయి అక్కడ కూడా సుఖపడతాడు. ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా కష్టపడేవాడు బిచ్చగాడు. వాడి ఇహలోక జీవితం అంతా కష్టాలతోనే గడుస్తుంది. ఎండకు ఎండుతాడు, వానకు తడుస్తాడు, చలికి వణుకుతాడు. వాడి కాలం అంతా కడుపు నింపుకునే ప్రయత్నంలోనే గడుస్తుంది. ఆ కడుపు ఏనాడు నిండదు. బతికి ఉన్నంతకాలము మరొకడికి చిన్నమెత్తు ఉపకారం చెయ్యలేనందున పైలోకంలో కూడా వాడికి ఏ విధమైన సుఖమూ ఉండదు అన్నాడు రాధాకాంతుడు. అతను చెప్పిన సమాధానంతో తృప్తిపడి పరిమళ అతన్ని పెళ్లాడదామని మనసులో తీర్మానించుకున్నది. అయితే రాధాకాంతుడి మనసులో పెళ్లి ధ్యాస ఏమీ లేదు. అతను కేవలం మాధవ శర్మను ధన సహాయం కోరుదామనే వచ్చాడు. ఇంతసేపు పరిమళతో మాట్లాడిన మీదట అతనికి పరిమళ సహాయంతో మాధవ శర్మ నుంచి ధన సహాయం పొందవచ్చును అన్న ఆలోచన కలిగింది. అందుచేత అతను పరిమళతో, నేను నిన్ను మరొక ప్రశ్న వేస్తాను. దానికి నువ్వు సమాధానం చెప్పలేని పక్షంలో మీ నాన్నగారి చేత నాకు కొంత ధన సహాయం చేయించాలి అన్నాడు. పరిమళ సరేనన్నది. ఈ లోకంలో సుఖపడి పైలోకంలో కష్టపడేవాడెవడు, ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడెవడు అని రాధాకాంతుడు పరిమళను అడిగాడు. పరిమళ కొంతసేపు ఆలోచించి, ఈ లోకంలో సుఖము పైలోకంలో కష్టము పొందేవాడు దుర్బుద్ధి గల ధనికుడు. అతను డబ్బు సంపాదించటం కోసం ఏ పాతకానికైనా ఒడిగడుతాడు, ఎంతమంది సుఖాన్నైనా బలి తీసుకుంటాడు. ఇలా బతికిన వాడు పైలోకంలో సుఖపడడు. ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడేవాడు యోగి. అతను ఈ లోకంలో సమస్త సుఖాన్ని విసర్జించి శరీరాన్ని తపింపజేసి చచ్చిపోయి ఉత్తమ లోకాలను చేరుకుంటాడు అన్నది.
తన ఆశయం నెరవేరనందుకు రాధాకాంతుడు చిన్నబుచ్చుకున్నాడు. ఇంతలో మాధవశర్మ వచ్చి, నాయనా, మా అమ్మాయి అడిగిన దానికి సరైన సమాధానం చెప్పావుట. ఆమె నిన్ను పెళ్లాడటానికి ఒప్పుకున్నది. నీకు కూడా సమ్మతమైతే మీ ఇద్దరికీ పెళ్లి చేస్తాను అన్నాడు. రాధాకాంతుడు మొదట ఆశ్చర్యపోయి, తరువాత తనకు అనుకోని విధంగా కార్యం సిద్ధించినందుకు చాలా సంతోషించి పరిమళను పెళ్లాడటానికి తన సమ్మతం తెలిపాడు. ఇక్కడితో ఈ చిన్న కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.